అని మనకు చెప్తున్నారు. మరి ఇవి అన్నీ కూడాను ఆయనకు వచ్చేసరికి ఎలా ఉన్నాయి? చాలా సాధారణమైనటువంటి గుణాలుగా ఉంటున్నాం మనం. ఈ 6 రకాల గుణాలు కలిగిన వాడే పరమాత్మ. షాడ్గుణ్యమని చెప్పి వీటికి పేరు. ఈ బలం కానివ్వండి, తేజస్సు కానివ్వండి, శౌర్యం కానివ్వండి, పరాక్రమం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ 6 రకాల గుణాలు సంపూర్ణంగా కలిగి ఏ విధమైన అవగుణము లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడిని భగవంతుడు అని చెప్పి మనకి శాస్త్రం చెప్పింది. అనే మాటకు అది అర్థం. భకార గకార అకారములు, వకారం బ గ వ అన్, ఈ ఒక్కొక్క అక్షరానికి 2 గుణాలు చెప్పారు. శక్తి, బలము, తేజస్సు, జ్ఞానము, ఐశ్వర్యము, వీర్యము అనేటువంటి 6 రకాలైన గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు. ఇవి చాలా సాధారణంగా ఉండేటువంటి వాడు కూడా. అలానే అమ్మవారిలో ఏమున్నాయి అంటే జ్ఞానాది షడ్గుణములు ఈమెలో ఉన్నాయి అని అన్నారు. ఇంకా ఈమెలో ఉన్నటువంటి గొప్ప గుణాలు ఏమిటి అంటే ప్రథా ప్రణతవరణం ప్రేమ క్షేమంకరత్వం అని చెప్పారు. మొట్టమొదటి ఏంటి? ప్రసిద్ధి, గొప్ప. తరువాత ప్రణతవరణం, ఎవరైతే ఈ అమ్మ దగ్గరికి వచ్చి ఈమెని ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా తన వాళ్ళుగా చేసుకునేసి స్వభావం కలిగినటువంటి తల్లి ఈమె. అంతా మన వాళ్లే అనుకుంటూ ఉంటుంది. అందరి యొక్క మంచి కోసము తాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందరికీ స్వామివారి యొక్క కృప కలుగ చెయ్యాలి అని ఈమె ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది తల్లిలో ఉండేటువంటి గొప్ప క్షమాగుణం అన్నమాట. మరి అలాంటి ఆమె కదా మనల్ని రక్షించగలిగిన వాళ్ళు. మిగిలిన వాళ్ళకి సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎవడన్నా నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాడు. కొట్టుకుపోతున్న వాడిని ఎవరు రక్షిస్తారు? ఇంకో నీళ్ళల్లో కొట్టుకుపోయేవాడు రక్షిస్తాడా? లేదా ఆ ప్రవాహంతో పాటు అలా కొట్టుకుంటూ ఎక్కడ ఏది అడ్డుపడితే అక్కడ ఆగిపోయేటువంటి ఒక చెట్టో లేకపోతే ఓ పెద్ద అమ్మానో మరొకటో అనుకుందాం. అవి వాస్తవానికి ఈ ప్రవాహాన్ని ఏ విధంగానూ కంట్రోల్ చేయటం లేదు. దానితో పాటు బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ గుణాలు ఏవి కూడాను అమ్మవారిని కానీ స్వామివారిని కానీ నియంత్రించే స్వభావం కలవి కాదు. ఇవి ఉండటం వల్ల వాటికి ఆ గొప్పతనం అనేది చేకూరుతున్నది. కనుక ఇక్కడ ఏ శ్రీదేవి గురించి అయితే మనం చెప్తూ ఉన్నామో ఆమెలో ఉండేటువంటి గుణాలు ఏమిటి అంటే ప్రథా అన్నాడు, ప్రసిద్ధి, ప్రణతవరణం, ఆశ్రితులను వరయించి ఉండేటువంటిది, ప్రేమ, ప్రీతి, క్షేమంకరత్వం, క్షేమ కలగజేయటం అనేటువంటి గుణాలే ఏవైతే ఉన్నాయో ఈ గుణాలు అమ్మవారిలో సంపూర్ణంగా మనకు కనపడుతూ ఉన్నమాట. ఇది వీటన్నింటిలోనూ కూడా అత్యద్భుతమైన గుణం ఏమిటి అని అంటే మరలా ఆశ్రిత వత్సరాలైనటువంటి ఆమె ఈమె. అంటే తన దగ్గరికి వచ్చి తన అని అనిపించుకున్న వాళ్ళు, తనని పూర్తిగా విశ్వసించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ రక్షించటమే తన స్వభావంగా కలిగి ఉన్నటువంటి ఆమె ఈమె. ఆమె దీక్షే అది. ఏమని దీక్ష తీసుకుంది ఈమె? శరణాగతులైన వాడందరినీ రక్షించటమే నా దీక్ష అని చెప్పి దీక్ష తీసుకున్నదన్నమాట. అవితుమిహ దయాతే దేవి మార్గత్యశక్తాన్ అహమపి శరణార్థీ హంతమజ్జన్భవాబ్ధౌ ఘటనముచితమాసీదావయోః తైవ యోగాత్
కలశి జలధి కన్యే హతుమేతం నయుక్తం. నీ యొక్క స్వభావం ఎటువంటిది అనంటే శరణాగతులైన వారందరినీ రక్షించటమే స్వభావంగా కలిగి ఉన్నటువంటి దావి. ఎవరికి శరణిస్తామండి? ఎవడైతే దుర్బలుడో, ఎవడికైతే శక్తి లేదో, ఎవడైతే ఎక్కువ అపరాధాలు చేసి ఉన్నాడో అలాంటి వాడినిగా క్షమించటం. మంచి చేసేవాడిని క్షమించేది ఏందండి? ఓ వినయవంతుడున్నాడు, వినయవంతుడైన వాడు చక్కగా క్లాసులోకి వెళ్ళాడు అనుకోండి, టీచర్ ఏమంటుంది? పోయి కూర్చోరా అంటుందరే, నీకు పనిష్మెంట్ ఇవ్వాలంటుందా? అదే వాడి పక్కన ఇంకెవడన్నా ఆకతాయి పిల్లోడు ఒకడు వచ్చాడు అనుకోండి, వెంబట ఏం చేస్తుంది టీచర్? నువ్వు క్లాస్కి లేట్గా వచ్చావు, నువ్వు 50 గుంజలు తీయమను, లేకపోతే నీ డైరీ ఏదో పట్టుకొని వస్తే దానిలో మీ పేరెంట్స్కి నోటు రాసి పంపిస్తానను. ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు.